ఫ్రెండ్స్ మీరు స్టార్టింగ్లో ఒక వెడ్డింగ్ యానివర్సరీ వీడియో ఎడిటింగ్ అయితే చూసారు కదా. సో సేమ్ అదేవిధంగా మీరు కూడా మీ మొబైల్లో మీకు నచ్చిన ఫొటోస్ అండ్ మీకు నచ్చిన సాంగ్తో అటువంటి వెడ్డింగ్ యానివర్సరీ వీడియో ఎడిటింగ్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఈ వీడియోని ఎడిటింగ్ చేసుకుని మీకు కైన్మాస్టర్ యాప్ కావాలి. ప్లేస్టోర్లో యాప్ అయితే అవైలబుల్ ఉంది. మీరు కైన్మాస్టర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో నేను ఎడిట్ చేసిన ప్రాజెక్ట్ మొత్తం మీ కైన్మాస్టర్లోకి వస్తుంది. దాని తర్వాత మీరు ఫొటోస్ నేమ్స్ రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. అది ఎలాగో చూద్దాం. మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు ఒక ప్రాజెక్ట్ లింక్ ఫాంట్ లింక్ అనేసి ఇచ్చాను. మీరు ఆ లింక్ ద్వారా మీరు ఫైల్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ ఓపెన్ చేసినట్టయితే సో మీకు డిస్క్రిప్షన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మీకు ఇక్కడ డౌన్లోడ్ లింక్స్ అనేసి ఒక సెక్షన్ ఉంటుంది. ఇక్కడ ప్రాజెక్ట్ లింక్ అని చెప్పేసి ఒక సెక్షన్ ఉంటుంది. సో ఇక్కడ మీకు ప్రాజెక్ట్ లింక్ అనేది కనిపిస్తుంది కదా. సో ఇక్కడ గూగుల్ డ్రైవ్ నుంచి సో ప్రాజెక్ట్ లింక్. సో మీరు లింక్ ద్వారా ఒక ఫైల్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఫాంట్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో ఫాంట్ని కైన్మాస్టర్ యాప్లోకి ఇన్స్టాల్ చేసుకోండి. దాని తర్వాత మీరు ఈ ప్రాజెక్ట్ లింక్ ద్వారా ఒక ఫైల్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లో ఫైల్ మేనేజర్ని ఓపెన్ చేయండి. సో ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఇక్కడ మీకు టాప్ కార్నర్లో ఫైల్స్ అనే సింబల్ ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ సెక్షన్లోకి వెళ్ళండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ నరేష్ టెక్ ఆఫీషియల్ WA2305.kine అని చెప్పేసి ఈ ఫార్మాట్లో ఒక ఫైల్ అయితే కనిపిస్తుంది. మీరు ఈ ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి. మీ మొబైల్లో సెండ్ కానీ లేదా షేర్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అది సెలెక్ట్ చేసిన తర్వాత సో సెండ్ కానీ షేర్ కానీ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ కైన్మాస్టర్ చూపిస్తుంది. సో మీ కైన్మాస్టర్ ఇక్కడ యాప్ చూపించుకుంటే మీ అప్డేట్ చేసుకోండి లేటెస్ట్ వర్షన్కి. సో అప్డేట్ చేసుకున్న తర్వాత జస్ట్ నేను ఇక్కడ కైన్మాస్టర్ యాప్ మీద ట్యాప్ చేస్తున్నాను. సో ట్యాప్ చేసిన వెంటనే నేను ఎడిట్ చేసిన ప్రాజెక్ట్ మొత్తం నా కైన్మాస్టర్లోకి ఇంపోర్ట్ అయిపోయింది. స్క్రీన్ మీద చూసుకోవచ్చు మీరు ప్రాజెక్ట్ ఇంపోర్ట్ కంప్లీటెడ్ అని చెప్పేసి. సో ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత ఒకసారి ప్లే చేసి చూసుకున్నట్టయితే మీకు సింపుల్గా మీరు ఫొటోస్ అండ్ నేమ్స్ రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను యూజ్ చేసిన ఫైల్స్ మొత్తం సో ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. నేను యూజ్ చేసిన ఫైల్స్ లేయర్స్ మొత్తం ఇక్కడ స్క్రీన్ మీద మీకు కనిపించేస్తుంది. సో జస్ట్ మీరు సాంగ్స్ రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. సో సాంగ్స్ అలాగే ఫొటోస్ అలాగే నేమ్స్ రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి స్క్రీన్ మీద ఈ విధంగా. సో స్టార్టింగ్లో విషింగ్ యూ అని చెప్పేసి ఒక టెక్స్ట్ రావడం జరుగుతుంది గోల్డెన్ ఎఫెక్ట్లో. సో దాని తర్వాత మనకి ఇక్కడ హ్యాపీ యానివర్సరీ అని చెప్పేసి ఒక టెక్స్ట్ అయితే రావడం జరుగుతుంది. సో దీని తర్వాత మనకు థర్డ్ లేయర్లో వచ్చేసి మనకి ఇక్కడ రవి అండ్ రమ్య అని చెప్పేసి ఎగ్జాంపుల్గా ఒక టెక్స్ట్ ఇచ్చాను. సో మీరు ఇక్కడ ఎవరైతే వెడ్డింగ్ యానివర్సరీ ఉంటుందో వాళ్ళ నేమ్ని ఇక్కడ రీప్లేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కింద లేయర్స్లో మీకు ఇక్కడ రవి అండ్ రమ్య అనే టెక్స్ట్ ఎక్కడైతే కనిపిస్తుందో టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కీబోర్డ్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఫాంట్ మీకు సపోర్ట్ కాకుంటే సో డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ కూడా యాడ్ చేశాను. మీరు ఆ ఫాంట్ డౌన్లోడ్ చేసుకొని కైన్మాస్టర్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. సో జస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇందాక మేము ఫైల్ మేనేజర్ డౌన్లోడ్ సెక్షన్లో ఫాంట్ మీద ట్యాప్ చేసిన వెంటనే కైన్మాస్టర్లోకి ఇంపోర్ట్ అయిపోయింది. సో దాని తర్వాత ఇక్కడ మీరు టెక్స్ట్ని చేంజ్ చేసుకోవడం కోసం ఇక్కడ ఎడిట్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో మీరు ఎడిట్ అనే ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ రవి అండ్ రమ్య అని చెప్పేసి ఉంటుంది కదా. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ రాజేష్ అనేసి ఇస్తున్నాను టెక్స్ట్. మీరు ఏదైతే వెడ్డింగ్ యానివర్సరీ ఉంటుందో వాళ్ళ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. రాజేష్ అండ్ రేవతి అని చెప్పేసి ఇస్తున్నాను నేను ఎగ్జాంపుల్గా. సో మీరు ఎవరైతే వెడ్డింగ్ యానివర్సరీ ఉంటుందో వాళ్ళ నేమ్స్ని ఇక్కడ ఎంటర్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ మీద ట్యాప్ చేస్తే నేమ్స్ రీప్లేస్ అయిపోయింది ఈ విధంగా స్టైలిష్ ఫాంట్తో. ఇప్పుడు ఒకసారి మీరు బ్యాక్ వచ్చేసి సో నెక్స్ట్ ఇక్కడ సెకండ్ స్టెప్లో మన ఫోటో అనేది ఇక్కడ ఉంటుంది. సో ఈ ఫోటో ప్లేస్లో మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోవడం కోసం కింద లేయర్స్లో ఆ ఇమేజ్ 1 ఎక్కడైతే ఉందో ఇమేజ్ 1 సేమ్ ఇదే ఇమేజ్ ఇక్కడ మీకు లేయర్స్లో ఉంటుంది. ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసి రీప్లేస్ ఆప్షన్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మీరు ఎవరైతే వెడ్డింగ్ యానివర్సరీ ఉంటుందో వాళ్ళ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన వెంటనే ఇమేజ్ అనేది యాడ్ అయిపోయింది. సో ఇక్కడ మీ ఫేసెస్ సరిగా లేకుంటే ఇక్కడ మీకు క్రాపింగ్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకోండి. క్రాప్ ఎక్కడ వరకు కావాలన్నా అక్కడ వరకు మీరు ఈ విధంగా సో క్రాపింగ్ ఆప్షన్ యూజ్ చేసి అడ్జస్ట్ చేసుకొని ఈ ఫోటో అనేది కరెక్ట్గా సో ఇక్కడ వరకు అయితే రీప్లేస్ చేసేయండి. సో మనకు ఆ ఫోటో అనేది ఈ విధంగా రీప్లేస్ అయిపోతుంది. సో నెక్స్ట్ సెకండ్ స్టెప్లో వచ్చేసి మనకు దాని తర్వాత ఇంకొక ఫోటో ఉంటుంది ఇమేజ్ 2 అనేసి. సో కింద మీకు లేయర్స్లో ఇమేజ్ 2 ఎక్కడైతే ఉందో ఇమేజ్ 2ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత రీప్లేస్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో మీరు రీప్లేస్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ మీ ఫోన్లోనే మీడియా ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఎవరో ఫోటోని రీప్లేస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకున్న వెంటనే సో ఫోటో రీప్లేస్ అయిపోతుంది. మీరు ఫేసెస్ సరిగా లేనప్పుడు క్రాపింగ్ ఆప్షన్ యూజ్ చేసి కరెక్ట్గా అయితే క్రాప్ చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ లాస్ట్లో ఒక ఫోటో ఉంటుంది ఇమేజ్ 3 అని చెప్పేసి. సో ఇక్కడ ఇమేజ్ 3 అనేసి ఉంది కదా. ఇమేజ్ 3 మీద ట్యాప్ చేసి రీప్లేస్లోకి వెళ్తున్నాను. సో మన ఫోన్లోనే గ్యాలరీ చూపిస్తుంది. ఇక్కడ మీరు ఏదైనా ఒక ఫోటోని ఎవరిదైతే వెడ్డింగ్ యానివర్సరీ ఉంటుందో కపుల్ ఫోటోని యాడ్ చేసుకోండి. క్రాపింగ్లోకి వెళ్ళి కరెక్ట్గా మీరు అయితే అడ్జస్ట్ చేసుకోండి ఈ విధంగా షేప్ వచ్చేటట్టు హార్ట్ షేప్లో. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తే మనకు వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నీకు ఆల్రెడీ నేను ఒక సాంగ్ యాడ్ చేశాను. సాంగ్ 30 సెకండ్స్ వరకు కాబట్టి నేను ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేస్తున్నాను. మీకు సాంగ్ నచ్చకుంటే ఈ సాంగ్ని రీప్లేస్ చేసుకోవడం కోసం ఇక్కడ మ్యూజిక్ ఉంది కదా మ్యూజిక్ని సెలెక్ట్ చేసి ఇక్కడ రీప్లేస్ ఆప్షన్ ఉంటుంది. రీప్లేస్లోకి వెళ్ళి
సో ఇక్కడ మీ ఫోన్లో ఉన్న సాంగ్స్ చూపిస్తుంది. మీరు ఎవరైతే సాంగ్ యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ సాంగ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ రీప్లేస్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే సాంగ్ రీప్లేస్ అయిపోతుంది. మీరు ఒకసారి ప్లే చెక్ చేసుకోవచ్చు సాంగ్ ఏ విధంగా ఉంటుందని చేసి. స్టార్టింగ్లో విషింగ్ యూ అని చెప్పేసి మనకి ఈ విధంగా హ్యాపీ యానివర్సరీ అని చెప్పేసి వాళ్ళ టైటిల్స్ ఒక 3 ఫొటోస్ అయితే వరకు మనం 30 సెకండ్స్ వరకు అయితే ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవడం కోసం రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఒక రైట్ యారో ఉంటుంది, దాని మీద ప్రెస్ చేసిన తర్వాత రెజల్యూషన్ మీకు ఎంత కావాలో అంత పెట్టేసేయండి. నేను 1080 పెట్టేసి సేవ్ ద వీడియో అనేసి ఉంది కదా దాని మీద ట్యాప్ చేస్తున్నాను. సో ఇక్కడ ఉన్న రెడ్ మార్క్ అనేది చివరి దాకా వస్తే మన వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి.